నమస్తే ఫ్రెండ్స్. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా సెకండ్ సాంగ్ అయితే యూట్యూబ్లో ఫాస్టెస్ట్ రికార్డు స్థాయిలో యూజ్ సాధిస్తుంది. మళ్ళీ రిలీజ్ల ట్రెండ్ మొదలైనట్టేనా? టాప్ హీరోల బర్త్డే వస్తే భారీ స్థాయిలో పాత సినిమాల రిలీజ్ ట్రెండ్ మొదలైనట్టేనా? ఓవర్సీస్ రిలీజ్ టాప్ కలెక్షన్స్ సింహాద్రి మూవీని మురారి కలెక్షన్స్ దాటిందా లేదా? ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. రిలీజ్ల ట్రెండ్ మొదలైనట్టేనా అంటే 100% మళ్ళీ మొదలైంది. నెక్స్ట్ టాప్ హీరోల సినిమాలకు రిలీజు ఏ సినిమా రిలీజ్ చేయాలి, ఏ సినిమా ఏ స్థాయిలో ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలని ఆల్మోస్ట్ ప్లానింగ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ టాప్ హీరోల బర్త్డేలు ఉన్నాయి. ఇంకా మురారికి వచ్చిన రెస్పాన్స్ చూసి నైజాంలో అల్టిమేట్ ఆల్ టైమ్ రికార్డు రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్లో 2001లో ఫిబ్రవరిలో రిలీజ్ అయిన మురారి మూవీ ఆల్మోస్ట్ 23 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ రేంజ్ రెస్పాన్స్ ఏంటి? నైజాంలో యువత అంత ఖాళీగా ఉందా? యువతకు ఏమి పని లేదా? యువత కొత్త సినిమా కోసం అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారా? అలాంటి రెస్పాన్స్ వచ్చింది. ఇది డే 1 రెస్పాన్స్ ఒకటే కాదు, డే 2 రెస్పాన్స్. ఈరోజు సండే రోజు కూడా మంచి రెస్పాన్స్ ఉంది మురారి మూవీకి. అందుకే రిలీజ్లో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ మురారి బ్రేక్ చేసే అవకాశం ఉంది. లాంగ్ రన్లో అన్ని రికార్డులు ఎగిరిపోయే అవకాశం ఉంది. ఇక డే 1 నైజాంలో 2,90,00,000 గ్రాస్ ఏంటి? ఒక క్లాసిక్ మూవీ, ఒక మాస్ మూవీ కాదు, జస్ట్ ఫ్యామిలీ మూవీకి ఇలాంటి రెస్పాన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. రిలీజ్ చేసినప్పుడు ఏదో కొంత డబ్బులు ఇచ్చి రిలీజ్ చేసింటారు, కానీ వాళ్ళకు మాత్రం భారీ స్థాయిలో లాభాలు మాత్రం కొత్త సినిమా రేంజ్లో ప్రాఫిట్ వచ్చి ఉంటాయి. నైజాం వరకే, అది మళ్ళీ ఇతరు స్టేటు సీడెడ్ ఆంధ్ర కాదు. నైజాంలో మాత్రం అల్టిమేట్ రెస్పాన్స్ 2,90,00,000 గ్రాస్ అంటే మొదటి రోజు బిగ్గెస్ట్ రెస్పాన్స్ రాబట్టింది. ఇంకా టోటల్ తీసుకుంటే డే 1 1,45,00,000 గ్రాస్ రాబట్టి మొదటి రోజు మురారి మూవీ నెంబర్ 1 స్థాయిలో ఉంది రిలీజ్లో. అలాంటి ట్రెండ్ అయితే క్రియేట్ చేసి పెట్టింది. సీడెడ్లో మాత్రం సింహాద్రి మూవీని దాటలేదు, ఆంధ్రలో దాటలేదు. నైజాంలో మాత్రం సింహాద్రి కంటే డబుల్ త్రిబుల్ కలెక్షన్స్ రాబట్టింది. నైజాంలో సింహాద్రి మూవీ 1,15,00,000 దాకా రాబట్టింది. అదే మురారి మూవీ 2,90,00,000 రాబట్టింది. ఇక ఓవర్సీస్లో మాత్రం టాప్ కలెక్షన్ తీసుకుంటే మళ్ళీ సింహాద్రి ఉంది. ఓవర్సీస్ అయినా కానీ, సీడెడ్ అయినా కానీ, ఆంధ్ర అయినా కానీ రిలీజ్లో సింహాద్రి మూవీ టాప్లో కొనసాగుతుంది. టోటల్గా తీసుకుంటే నెంబర్ 1 స్థానంలో మురారి. ఇక ఓవర్సీస్ టాప్ 10 రిలీజ్ కలెక్షన్ తీసుకుంటే నెంబర్ 1 స్థానంలో $59,000 సింహాద్రి మూవీ రాబట్టింది. అప్పట్లో బిగ్గెస్ట్ రికార్డ్ ఇది. రెండో స్థానంలో చెన్నకేశవరెడ్డి, నందమూరి బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి $52,000 రెండో స్థానంలో ఉంది. ఇంకా లేటెస్ట్గా మురారి మూవీ $44,000 మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా మూవీ రిలీజ్ టైంలో $37,000 రాబట్టింది. ఇది కూడా టాప్ 5లో నిలిచింది. ఇంకా టాప్ 5లో కూడా బిజినెస్ మ్యాన్ $27,000 రాబట్టింది. అప్పట్లో నెంబర్ 1 రికార్డ్ బిజినెస్ టోటల్ కొట్టినా కానీ ఓవర్సీస్లో మాత్రం మహేష్ బాబుకు రిలీజ్లో బిజినెస్ మ్యాన్ కానీ, ఒక్కడు కానీ, లేటెస్ట్గా మురారి కానీ టాప్ స్థాయిలో రెవెన్యూ మాత్రం రాబట్టలేకపోతుంది. రిలీజ్ల ట్రెండ్ మొదలైనట్టే అంటే 100% మొదలైనట్టే. నాగార్జున బర్త్డేకు మాస్ ప్లాన్ చేస్తున్నారు, శివ ప్లాన్ చేస్తున్నారు, చిరంజీవి బర్త్డే ఇదే మంత్లో ఉంది, ఇంద్ర మూవీ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు మెగా ఫ్యాన్స్ అయితే. ఇంకా ఇవన్నీ నార్మల్గా ఉన్నా కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ బర్త్డేకు 100% ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ ఇప్పుడున్న మురారిని బ్రేక్ చేయాలని వాళ్ళ టార్గెట్ అయితే ఉంది. మాస్ కానీ, ఇంద్ర కానీ అవి లిమిటెడ్ రిలీజ్ చేసి కొంతవరకు కలెక్షన్ ఉండొచ్చు. మళ్ళీ మురారి రికార్డును బ్రేక్ కొట్టాలంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ స్థాయిలో గబ్బర్ సింగ్ను ఓన్ చేసుకొని రిలీజ్కు ప్లాన్ చేసి ఏ స్థాయిలో థియేటర్కి వెళ్ళి బుక్ చేసుకొని చూస్తారో వెయిటింగ్ చేయాలి. అభిమానులు అయితే ఇప్పటి నుంచే రచ్చ నడుస్తుంది. 100% మురారి రికార్డును గబ్బర్ సింగ్తో బ్రేక్ చేస్తాం అని పవన్ అభిమానులు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. నెక్స్ట్ మంత్ 2వ తారీఖు బర్త్డే ఉంది పవన్ కళ్యాణ్ది. ఇంకా ఎన్టీఆర్ అభిమానులు కూడా ఏం తక్కువ ఏం కాదు. ఎన్టీఆర్ బర్త్డే నెక్స్ట్ ఇయర్ ఉంది. 100% మేము క్లాసిక్ మూవీతోటి, బిగ్గెస్ట్ సాంగ్ బేస్ ఉన్న మూవీతోటి స్టూడెంట్ నెంబర్ 1 నెక్స్ట్ ఇయర్కు అన్ని రికార్డులు లేచిపోతాయి. స్టూడెంట్ నెంబర్ 1కు యూత్లో కానీ, కాలేజీ స్టూడెంట్లో కానీ ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో ఆ సాంగ్స్ కోసమే స్టూడెంట్ థియేటర్లకు
పరిగెత్తే అవకాశం ఉంటుంది. చూద్దాం నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్ నెంబర్ 1 ప్లాన్ చేస్తారా లేదా ఎన్టీఆర్ అభిమానులు అనేది వెయిటింగ్. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా సెకండ్ సాంగ్ అయితే యూట్యూబ్లో మాత్రం ఆల్మోస్ట్ నిన్న ఈవినింగే 65 మిలియన్స్ కంప్లీట్ చేసుకున్నది. ఈరోజు మార్నింగ్ తోటి 70 మిలియన్స్ కంప్లీట్ చేసుకొని ఫాస్టెస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో 70 మిలియన్ కంప్లీట్ చేసుకున్న ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. మూవీ మీద అయితే విపరీతమైన బజ్ ఉంది. అంచనాలకు తగ్గట్టే సాంగ్ మొదటి సాంగ్ కానీ సెకండ్ సాంగ్ కానీ అంచనాలను మించి రీచ్ అయ్యి రెస్పాన్స్ సాంగ్ వినడమే కాదు, ఇప్పుడు ఎప్పుడైతే సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో ఆడియో దాని గురించి యూట్యూబ్లో అభిమానులు రీల్ చేసి పెడుతుంటారు కదా, వాళ్ళ ఒపీనియన్ రీల్స్ ఎన్టీఆర్ ఎలా స్టెప్ వేసిండు అలాంటి రీల్స్ మాత్రం యూట్యూబ్లో మాత్రం దుమ్ము లేపుతుంది. దేవరా సెకండ్ సాంగ్ ఎన్టీఆర్ వేసిన ఒక బిట్ అయితే అల్టిమేట్ రెస్పాన్స్ వచ్చింది. ఇక రిలీజ్ల ట్రెండ్ మొదలైనట్టేనా అంటే 100% మొదలైనట్టే. ఓవర్సీస్లో సింహాద్రి రికార్డ్ను రాబోయే గబ్బర్ సింగ్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్.